జీవితంలో ప్రయత్నించడం అనే పదం లేకుండా గెలుపుని ఆశిస్తున్నావంటే అది నీ స్వార్థమవుతుంది. వ్యాపారానికి పెట్టుబడి ఎంత అవసరమో గెలుపుకు కూడా ప్రయత్నం అంతే అవసరం. ఎన్నాళ్ళు ఇలా బ్రతికేస్తావు? జీవితం అంటే ఏంటో అని తెలుసుకునే రోజు ఒకటి వస్తుంది. ఆ రోజు, ఆ క్షణం, అప్పుడు నీకు అనిపిస్తుంది, అరే మనం బతికింది ఇలానా అని. ఏం లాభం? అంతా అయిపోయింది అప్పటికే. తెలుసుకో, ఎంతోమంది ఎన్నో విధాలుగా జీవితాన్నే ఓడిపోయారు, గెలవలేకపోయారు. ఓకే, నువ్వు కూడా లిస్ట్లో ఉంటానంటే నీ ఇష్టం. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, సక్సెస్ అనేది ఎవడి సొత్తు కాదు. వస్తుంది, ఏదో ఒక రోజు వస్తుంది అని ప్రయత్నించడం ఆపద్దు. ఎగ్జామ్లో పాస్ అవ్వాలంటే ఎగ్జామ్ రాయాలి. జీవితంలో గెలవాలి అంటే ప్రయత్నించాలి. నీకు వారసత్వ సంపద లేకపోవచ్చు, నువ్వు డబ్బున్నవాడివి కాకపోవచ్చు, కానీ నువ్వు అనేవాడివి ఒకటివి ఉన్నావు కదా, అది చాలు నీకు. నీ సత్తా ఏంటో నీకు తెలుసు కదా. నీ సమర్థతతో ఒక్కసారి ప్రయత్నించు. ఓడిపోతే అనుభవంతో మళ్ళీ ప్రయత్నించు. ఓటమి లేనివాడికి అనుభవం రాదు, అనుభవం లేనివాడికి జ్ఞానం రాదు. గెలిచినప్పుడు గెలుపును స్వీకరించు, ఓడినప్పుడు పాఠాన్ని స్వీకరించు. గెలవాలన్న తపన, గెలవగలను అన్న నమ్మకం, నిరంతర కృషి, ఈ మూడు మాత్రమే నీ గెలుపుకి దగ్గరదారులు. నేను గెలవడంలో ఓడిపోవచ్చు, కానీ ప్రయత్నించడంలో కాదు అని నీకు నువ్వు చెప్పుకున్నప్పుడు మాత్రమే విజయం నీ కాళ్ళ దగ్గరికి వస్తుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే మా తెలుగు రహస్యం ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.